మై డియర్ స్టూడెంట్స్, తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ అప్పుడు కావాల్సిన సర్టిఫికేట్స్ ఏందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇంపార్టెంట్ సర్టిఫికేట్ ఎప్సెట్ హాల్ టికెట్ ఉండాలి, ర్యాంక్ కార్డ్ ఉండాలి, రిజల్ట్ వచ్చిన రోజు మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు కదా, 10th మెమో ఉండాలి, ఇంటర్ మెమో ఉండాలి. ఫస్ట్ షార్ట్ మెమో ఉంటే దాని మీద ప్రిన్సిపల్ సైన్ ఉండాలి, తర్వాత మీకు లాంగ్ మెమో వస్తుంది. ఇంటర్ టీసీ ఉండాలి, స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. 1st to 12th వరకు పెట్టుకోండి, లేదా 6th to 12th ఉన్నా అది అడుగుతారు ఖచ్చితంగా. బోనోఫైడ్స్. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి, ఇది ఆఫ్టర్ April 2026 కన్సిడర్ చేస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే ఈడబ్ల్యూఎస్ ఇస్తారు మీకు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకొక రకం కూడా యూజ్ అవుతుంది ఫీజు రియంబర్స్మెంట్ కోసం. సో ఇది ఇన్కమ్ మరీ 5 లక్షలు 10 లక్షలు ఉంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు. సో మీరు మ్యాక్సిమం బిలో 2 lakhs బిలో తీసుకోవాలి. ఇది దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను, ఆ రూల్స్. నెక్స్ట్ బీసీఏ సర్టిఫికేట్ ఉండాలి, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ సర్టిఫికేట్ ఉండాలి, మైనారిటీ సర్టిఫికేట్ ఉండాలి మీ దగ్గర ఉంటే. SC1, SC2, SC3 సర్టిఫికేట్స్ ఉండాలి ఎస్సీ స్టూడెంట్స్కి. నెక్స్ట్ ఎస్టీ సర్టిఫికేట్ ఉండాలి, పీడబ్ల్యూడి లేదా పిహెచ్, ఎన్సీసీ ఇటువంటి సర్టిఫికేట్స్ ఏమన్నా స్పోర్ట్స్ ఈ సర్టిఫికేట్స్ తీసుకోండి. నెక్స్ట్ ఆధార్ అప్డేటెడ్ అయి ఉండాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఫిక్స్డ్గా పెట్టుకోండి. మెయిల్ ఐడి ఖచ్చితంగా ఒకటి మీకోసమని ఒకటి ఫిక్స్డ్గా క్రియేట్ చేసి పెట్టుకోండి. అన్ని అందులో అన్ని సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఆల్ సర్టిఫికేట్స్ సింగిల్ PDF సేవ్ చేసి పెట్టుకోండి. దీని మీద నేను ఒక ఫుల్ వీడియో చేశాను మై డియర్ స్టూడెంట్స్. తెలంగాణ ఎప్సెట్ స్టూడెంట్స్, ఇది తెలంగాణ ఎప్సెట్ కౌన్సిలింగ్ కోసం ఇది. సో ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్, తర్వాత కాలేజ్ లిస్ట్, ఇవన్నీ కాలేజ్ ప్రయారిటీ ఆర్డర్, బెస్ట్ కాలేజెస్ ఏంటి తెలంగాణలో, వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఇవన్నీ నేను ఒక చిన్న వీడియో చేశాను. ఒక 13-14 minutes ఉంటుంది, కింద ఉంటుంది లింక్, ఒకసారి చూడండి మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.